కేపాప్ స్టేజ్ లైట్స్, ఫ్లాషీ అవుట్‌ఫిట్స్, పర్ఫెక్ట్ స్మైల్స్, ఫ్యాన్స్ స్క్రీమింగ్ అన్నీ సూపర్ షైనీగా ఉంటాయి. బట్ బిహైండ్ దట్ షైన్ ఉన్న స్టోరీ చాలా డార్క్ ఉంటుంది. ఈ ఇండస్ట్రీని డ్రీమ్ బోల్డ్ అని పిలుస్తారు. కానీ రియల్ గా చూడంగానే అర్థమవుతుంది ఇట్స్ మోర్ లైక్ ఏ సర్వైవల్ గేమ్ అని. కేపాప్ లో ఎంట్రీ అంటే చిన్న వయసులో స్టార్ట్ అవుతుంది. 12-13 ఇయర్స్ ఏజ్ లోనే ఒక చైల్డ్ ని పేరెంట్స్ ట్రైనింగ్ సెంటర్ కి పంపిస్తారు. హోపింగ్ వన్ డే హీ ఆర్ షీ విల్ బి బికమ్ నెక్స్ట్ బీటీఎస్ ఆర్ బ్లాక్ పింక్ స్టార్ అని. ఆ డ్రీమ్ తో చిన్నపిల్లలు ట్రైనింగ్ సెంటర్స్ లో ఎంట్రీ ఇస్తారు. కంపెనీస్ వస్తే ఫస్ట్ చెప్పేది ఫ్రమ్ టుడే యు ఆర్ అవర్ ట్రైనీ అండ్ ఫ్రమ్ దట్ మూమెంట్ దేర్ నార్మల్ లైఫ్ ఆల్మోస్ట్ ఎండ్ అయిపోతుంది. ట్రైనీ లైఫ్ అంటే అంత గ్లామర్ కాదు. మార్నింగ్ 6 కి లేవాలి, డాన్స్ ప్రాక్టీస్, సింగింగ్ ప్రాక్టీస్, కొరియన్ ఇంగ్లీష్ క్లాసెస్, డైట్ మానిటరింగ్, ఫిజికల్ ట్రైనింగ్, ఆల్ డే స్కెడ్యూల్ లైక్ ఆర్మీ క్యాంప్ లా ఉంటుంది. వీకెండ్స్ కూడా రెస్ట్ లేకుండా ఫుల్ ప్రాక్టీస్. ఫ్రెండ్స్, స్కూల్, ఫ్రీడమ్ అన్నీ స్లోలీ వానిష్ అయిపోతాయి. ఇంకా బ్యాడెస్ట్ పార్ట్ ఏంటంటే ఈ ట్రైనింగ్, ఫుడ్, హాస్టల్, క్లాసెస్ కోసం పేరెంట్స్ పే చేసిన మనీని కంపెనీనే ఇన్వెస్ట్ చేసినట్టుగా రికార్డ్ చేస్తారు. సో వన్స్ ట్రైనీ డెబ్యూట్ అయ్యాక ఆ మనీ తిరిగి పే చేయాలి. లేని సిచ్యువేషన్ లో కాంట్రాక్ట్ సైనింగ్ టైంలో డెప్ట్ లాగా రైట్ చేస్తారు. అంటే ట్రైనీ సక్సెస్ అయ్యాక కూడా ఫస్ట్ ఫ్యూ ఇయర్స్ ఇన్కమ్ చాలా పార్ట్ కంపెనీ తీసుకుంటుంది. కొరియన్ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో పర్ఫెక్షన్ ప్రెషర్ వెరీ డేంజరస్ గా ఉంటుంది. అపీరియన్స్, వాయిస్, పర్సనాలిటీ అన్ని కంట్రోల్ చేస్తారు. ఒక ట్రైనీకి తన ఓన్ ఐడెంటిటీ కూడా స్లోగా పోద్ది. అన్ని కంపెనీసే చెప్తాయి లైక్ ఎలా మాట్లాడాలి, ఎలా నవ్వాలి, ఎలా ఏడవాలని. కొన్ని కంపెనీస్ లో ట్రైనీస్ ని డైట్ పిల్స్, ఇంజెక్షన్స్ ఆర్ స్టార్వేషన్ తో మెయింటైన్ చేస్తారు. ఈ లెవెల్స్ లో ప్రెషర్ ఉండటం కే పాప్ లో నార్మల్ అయిపోయింది. ఒక ట్రైనీ సక్సెస్ అవడానికి ఛాన్స్ అంతంటే 100లో ఒక్కరు, ఎస్ లిటరల్లీ 1%. మిగతా 99% ట్రైనీస్ ఇయర్స్ పాటు టైం స్పెండ్ చేస్తారు డెబ్యూట్ ఇవ్వడానికి, కానీ అవ్వరు. ఫెయిల్ అయ్యాక కంపెనీ చెప్పిద్ది సింపుల్ యూ కెన్ లీవ్ అని. అప్పుడు ఆ ఇయర్స్ ఆఫ్ హార్డ్ వర్క్, పెయిన్, డ్రీమ్స్ అన్ని జీరో అయిపోతాయి. ఈ ప్రాసెస్ లో చిన్న ఏజ్ నుంచి ఫిజికల్ అండ్ మెంటల్ బ్రేక్ డౌన్ కామన్. ఒక్కసారిగా డిప్రెషన్ లోకి వెళ్ళిపోతారు. మేనేజర్స్ అండ్ కంపెనీస్ లో డిసిప్లిన్ సిస్టమ్ ఎక్స్ట్రీమ్ గా ఉంటుంది. ట్రైనీస్ లేట్ అయితే ఫోన్ లాగేసుకుంటారు, ఫైన్, సమ్ టైమ్స్ అందరి ముందు నోటుకొచ్చినట్టు తిడతారు. ఒక స్మాల్ మిస్టేక్ చేస్తే కూడా సోషల్ మీడియాలో ట్రోల్ అవుతారు అండ్ కంపెనీ ట్రైనీనే బ్లేమ్ చేస్తుంది. ఇక్కడ ఫ్రీడమ్ అనే వర్డ్ ఆల్మోస్ట్ డిలీట్ అయిపోయింది. ఇంకా డైట్ రూల్స్ అంటారా, అవి చాలా షాకింగ్ గా ఉంటాయి. మన ఫిట్నెస్ ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా అలాంటి డైట్స్ చేయరు. కొంతమంది ఐడల్స్ చెప్తారు వీఆర్ అలౌడ్ ఓన్లీ 1 స్వీట్ పొటాటో, 1 ఎగ్ అండ్ వాటర్ పర్ డే అని. ఆ ఆకలితో కళ్ళు తిరిగి కింద పడిన రోజులు లెక్క పెట్టలేనన్ని ఉంటాయి. బట్ కెమెరాస్ ఆన్ అవగానే స్మైల్ మాత్రం కంపల్సరీ. ఒక ట్రైనీకి లవ్ లైఫ్ ఉంటుందా అంటే లేదనే చెప్పాలి. డేటింగ్ ఈజ్ ఫోర్బిడెన్. కంపెనీ చెప్పిద్ది యు ఆర్ ప్రాపర్టీ ఆఫ్ ఫ్యాన్స్ అని. అంటే ఫ్యాన్స్ జెలస్ ఫీల్ అయితే సేల్స్ డ్రాప్ అవుతాయని రీజన్స్ చెప్తారు. సో ఐడల్స్ యాక్ట్స్ లైక్ రోబోట్స్. నో రిలేషన్షిప్స్, నో ఫ్రీ లైఫ్, నో పర్సనల్ ఒపీనియన్. చాలా మంది ఫార్మర్ ఐడల్స్ చెప్తారు ఐ యూజ్డ్ టు ప్రాక్టీస్ 14 hours a day, నా లెగ్స్ స్వోలెన్, నా థ్రోట్ డ్యామేజ్, బట్ స్టిల్ ఐ స్మైల్డ్ ఆన్ స్టేజ్ అని. ఒకవేళ నేను కంప్లైంట్ చేస్తే నన్ను నెక్స్ట్ డేనే రీప్లేస్ చేస్తారని. ఈ ఇండస్ట్రీలో మోస్ట్ ట్రైనీస్ ని వర్కర్స్ అని కన్సిడర్ చేయరు లీగల్లీ. ఎందుకంటే అప్పుడు వాళ్ళకి లేబర్ రైట్స్ ఉండవు కాబట్టి. అంటే ఓవర్ టైం, స్ట్రెస్, ఆల్ హెల్త్ ఇష్యూస్ కోసం సపోర్ట్ ఉండదు. అండ్ బికాస్ ఆఫ్ దట్ చాలా ఐడల్స్ డిప్రెషన్ అండ్ యాంగ్జైటీలో పడిపోతారు. కొన్ని ట్రాజిక్ కేసెస్ కూడా జరిగాయి లైక్ సూలీ, జాంగ్ హ్యూన్, గోహారా, ఫేమస్ ఐడల్స్ హూ డైడ్ డ్యూ టు మెంటల్ హెల్త్ స్ట్రగుల్స్. సొసైటీ షాక్డ్ బట్ ఇండస్ట్రీ ఏ మాత్రం మారలేదు. ఈ సిస్టమ్ లో బిగ్గెస్ట్ ఫియర్ ఏంటంటే ఫెయిల్యూర్. ఒక ట్రైనీ డెబ్యూట్ అయ్యాక కూడా పర్ఫార్మెన్స్ మిస్ అవ్వడం, లో ర్యాంకింగ్ ఆర్ స్కాండల్ అంటే కెరీర్ ఇన్స్టాంట్లీ ఓవర్. ఇయర్స్ ఆఫ్ హార్డ్ వర్క్ వానిష్ ఇన్ సెకండ్స్. కానీ డిస్పైట్ ఆల్ దిస్ ఫ్యాన్స్ కి విజిబుల్ పార్ట్ మాత్రమే ఉంటది. లైట్స్, మ్యూజిక్, ఎక్సైట్మెంట్. బ్యాక్ స్టేజ్ లో బ్లడ్, స్వెట్, టీయర్స్ ఉన్నాయి. బట్ పబ్లిక్ కి ఓన్లీ పర్ఫెక్షన్ కనిపిస్తుంది. కంపెనీస్ మెయింటైన్ ఇల్యూజన్, దే షో ఓన్లీ హ్యాపీనెస్ అండ్ హైడ్ ద పెయిన్. ఒకసారి కొంతమంది ఐడల్స్ చెప్పారు నేను ఎవరని నాకే గుర్తులేదని. ఎందుకంటే మన లైఫ్ లో ప్రతి ఒక్కటి స్క్రిప్టెడ్ ఉంటే జెన్యూన్ సెల్ఫ్ లవ్ స్లోగా డిసపియర్ అయిపోతుంది. ఈ ఇండస్ట్రీలో ఒక డేంజరస్ ట్రూత్ ఉంది. యు ఆర్ ఓన్లీ వాల్యుబుల్ అంటిల్ యు ఆర్ పర్ఫెక్ట్. వన్స్ యూ లూజ్ పర్ఫెక్షన్ యూ లూజ్ ఎవ్రీథింగ్. ఈ మైండ్ సెట్ వల్లనే ఐడల్స్ చాలా ప్రెషర్ ఫీల్ అవుతారు. ఇక్కడ మనకు క్వశ్చన్ వస్తుంది, ఫ్యాన్స్ అసలు ఎవరిని లవ్ చేస్తారు? ద రియల్ పర్సన్ ఆర్ కంపెనీ క్రియేట్ చేసిన ఇమేజ్ నా? కేపాప్ వరల్డ్ ని బయట నుంచి చూస్తే ఫుల్ గ్లామర్ గా ఉంటుంది. బ్రైట్ లైట్స్, డాన్స్ మూవ్స్, ఫ్యాన్సీ క్లోత్స్,
మిలియన్స్ ఆఫ్ ఫ్యాన్స్, సోషల్ మీడియా క్రేజ్ అన్ని పర్ఫెక్ట్ అనిపిస్తాయి. కానీ ఈ పర్ఫెక్ట్ లుక్ కింద రియల్ స్టోరీ చెప్పాలంటే చాలా డార్క్ ఉంటుంది. ఫేమ్ వచ్చాక ఐడల్స్ లైఫ్ ఈజీ అవుతుందని చాలా మంది అనుకుంటారు. బట్ రియల్ గా అప్పుడే వాళ్ళకి లైఫ్ లో వరస్ట్ స్టేజ్ స్టార్ట్ అవుతుంది. అక్కడ ఫేమ్ అనే వర్డ్ ఒక బ్లెస్సింగ్ కాదు, ఒక ప్రెషర్ లా ఉంటుంది. కంపెనీస్ ఐడల్స్ ని చాలా స్ట్రిక్ట్ గా కంట్రోల్ చేస్తాయి. వాళ్ళకి ఫ్రీడమ్ అనే వర్డ్ ఆల్మోస్ట్ ఉండదు. వాళ్ళ ఫోన్ యూజ్ చేయడం లిమిటెడ్, అవుట్ సైడ్ ఫ్రెండ్స్ ఉండరు, డేటింగ్ చేయడం బ్యాన్. కొన్ని కాంట్రాక్ట్స్ లో డేటింగ్ కూడా పనిషబుల్ అఫెన్స్ లాగా ఉంటుంది. మేనేజర్ పర్మిషన్ లేకుండా ఫుడ్ కూడా తినలేరు. ఇమాజిన్, మనం నార్మల్ గా చేసే బేసిక్ విషయాలు కూడా వాళ్ళు చేయడానికి అలౌ లేదు అంటే. అందరి ముందు స్మైలింగ్ ఫేస్ మెయింటైన్ చేయాలి, పర్ఫెక్ట్ స్కిన్, పర్ఫెక్ట్ బాడీ, పర్ఫెక్ట్ యాటిట్యూడ్, ఎవ్రీథింగ్ షుడ్ లుక్స్ ఫ్లాలెస్. ఇది మెయింటైన్ చేయడం ఈజీ కాదు. వాళ్ళకి స్ట్రిక్ట్ డైట్స్, హెవీ వర్కౌట్స్, జీరో రెస్ట్. కొన్ని ఐడల్స్ ఒక్కోసారి రోజులో 4-5 గంటలు మాత్రమే నిద్రపోతారు. బాడీ పెయిన్ తో కూడా స్టేజ్ మీద పర్ఫామ్ చేయాలి. ఫ్యాన్స్ కి వాళ్ళ పెయిన్ కనిపించదు కాబట్టి వాళ్ళు స్మైల్ తో కవర్ చేస్తారు. బట్ హార్ట్ లో ఫ్రస్ట్రేషన్, సాడ్నెస్ అండ్ డిప్రెషన్ స్లోలీ బిల్డ్ అవుతాయి. ఒక షాకింగ్ థింగ్ ఏంటంటే, సౌత్ కొరియాలో ఐడల్ సూసైడ్స్ రేట్ డేంజరస్ గా ఎక్కువ. గోహారా, సూలి, జైహ్యూన్ ఈ నేమ్స్ వినగానే చాలా మంది ఫ్యాన్స్ కి టీయర్స్ వస్తాయి. వాళ్ళ లైఫ్ బయట నుంచి చూస్తుంటే పర్ఫెక్ట్ లా ఉంటుంది. ఫేమ్, మనీ, లవ్ ఫ్రమ్ మిలియన్స్, కానీ మెంటల్ పీస్ మాత్రం జీరో. కంపెనీస్ మనీని చూస్తాయి, ఐడల్స్ ఎమోషన్స్ ని ఇగ్నోర్ చేస్తాయి. ఇఫ్ ఐడల్స్ ఫీల్ సాడ్ ఆర్ టైర్డ్, దే కాల్ ఇట్ వీక్నెస్. అప్పుడు వాళ్ళ ఫేక్ స్మైల్ వేసి వర్క్ కంటిన్యూ చేస్తారు. బికాస్ ఇండస్ట్రీ రీప్లేస్మెంట్ కి రెడీగా ఉంటుంది. ఒక ఐడల్ బ్రేక్ అయితే వేరే 10 మంది లైన్ లో ఉంటారు. వాళ్ళ స్కెడ్యూల్స్ చూస్తే షాక్ అవుతాం. మార్నింగ్ 5కి లేచి జిమ్ చేసి వోకల్ ట్రైనింగ్, డాన్స్ రిహార్సల్స్, మీడియా ఈవెంట్స్, లైవ్ షోస్, ఇంటర్వ్యూస్, ఫోటోషూట్స్, నైట్ 2 వరకు బిజీ. మీల్ టైమ్ స్కిప్ చేయాలి. బాడీ ఫెయింట్ అయితే ఎనర్జీ డ్రింక్స్ తో స్టేజ్ మీద పర్ఫామ్ చేయాలి. వాళ్ళకి వెకేషన్ అనే కాన్సెప్టే లేదు. చాలా ఐడల్స్ కి బర్త్డేస్ కూడా వర్క్ చేస్తూనే పాస్ అయిపోతాయి. కేపాప్ ఇండస్ట్రీలో ఇమేజ్ కంట్రోల్ అనే ఒక బిగ్ థింగ్ ఉంది. కంపెనీ డిసైడ్ చేస్తుంది ఐడల్ లుక్ ఎలా ఉండాలి, డ్రెస్ ఎలా వేసుకోవాలి, ఎవరిని లవ్ చేయాలి, ఎవరితో మాట్లాడాలి. పబ్లిక్ లో ఇమేజ్ డ్యామేజ్ అయితే ఎంటైర్ టీమ్ పనిష్ చేస్తారు. ఒక స్మాల్ మిస్టేక్ సోషల్ మీడియాలో వైరల్ అయితే ఐడల్ లైఫ్ డిస్ట్రాయ్ అవుతుంది. ఫ్యాన్స్ ని డిసప్పాయింట్ చేయడం అంటే డెత్ సెంటెన్స్ లా ఉంటుంది. వాళ్ళకి ప్రైవసీ అనే వర్డ్ ఉండదు. ఎక్కడ చూసినా కెమెరాసే, ఎక్కడ చూసినా రూమర్సే. ఇంకా డార్క్ సైడ్ ఏంటంటే ప్లాస్టిక్ సర్జరీ ప్రెషర్. చిన్న ఏజ్ నుంచి ఐడల్స్ లుక్ పర్ఫెక్ట్ ఫేస్ మెయింటైన్ చేయాలి. నో షేప్, జా లైన్, ఐస్, ఎవ్రీథింగ్ మస్ట్ ఫిట్ కొరియన్ బ్యూటీ స్టాండర్డ్. కంపెనీస్ ఐడల్స్ కి సర్జరీ చేయాలంటే ఐడల్స్ చేపించుకోవాలి, లేదంటే కెరీర్ రిస్క్. ఫేమ్ తో వచ్చే మనీ కూడా ఐడల్స్ దగ్గర ఉండవు. మెజారిటీ ఆఫ్ ఐడల్స్ శాలరీ అంటే పీనట్ సైజ్ లో ఉంటుంది. కంపెనీస్ ట్రైనింగ్ కాస్ట్, స్టైలింగ్, ప్రమోషన్స్, ఎక్స్పెన్సెస్ అని డిడక్ట్ చేస్తాయి. సో ఈవెన్ ఆఫ్టర్ ఇయర్స్ ఆఫ్ సక్సెస్ కూడా కొన్ని ఐడల్స్ కి పాకెట్ మనీ కూడా ఉండదు. సమ్ ఐడల్స్ సైలెంట్లీ లోన్స్ పే చేస్తూ ఉంటారు. అవుట్ సైడ్ వరల్డ్ కి లగ్జరీగా కనిపిస్తే ఇన్సైడ్ వరల్డ్ లో అప్పుల్లో కూరుకుపోతారు. ఈ ఇంబ్యాలెన్స్ చూసి ఫ్రస్ట్రేషన్ ఎక్కేస్తుంది. సోషల్ మీడియాలో ఫ్యాన్స్ ఓవర్ లవ్ కూడా ప్రాబ్లం అవుతుంది. అక్కడ కొంతమంది ఫ్యాన్స్ టాక్సిక్ గా బిహేవ్ చేస్తారు. ఒక స్మాల్ రూమర్ స్ప్రెడ్ అయితే ట్రోల్ స్టార్ట్ చేస్తారు. కామెంట్స్ లో బాడీ షేమింగ్, థ్రెట్స్, హేట్ మెసేజెస్. ఒక ఐడల్ చిన్న మిస్టేక్ చేస్తే క్యాన్సిల్ అని ట్రెండ్ చేస్తారు. ఇండస్ట్రీలో మంచి రెప్యుటేషన్ మెయింటైన్ చేయడం ఇంపాసిబుల్ అయిపోయింది. ఈ స్ట్రెస్ వల్ల చాలా ఐడల్స్ మెంటల్ హెల్త్ డిస్ట్రాయ్ అవుతుంది. యాంగ్జైటీ, ఇన్సోమేనియా, డిప్రెషన్ ఇవన్నీ కామన్ అయిపోయాయి. మెడికల్ హెల్ప్ కోసం వెళ్ళిన కంపెనీస్ పబ్లిక్ కి చెప్పకూడదని వార్నింగ్ ఇస్తాయి. రీజన్ సింపుల్, ఇమేజ్ డ్యామేజ్ అయిపోతుంది. కొంతమంది ఐడల్స్ ఓపెన్ గా డిప్రెషన్ గురించి మాట్లాడినా సొసైటీ బ్లేమ్ చేస్తుంది. యు ఆర్ రిచ్, యు ఆర్ ఫేమస్, వై సాడ్ అని క్వశ్చన్ చేస్తారు. బట్ మనీ ఆర్ ఫేమ్ పెయిన్ ని క్యూర్ చెయ్యవు కదా. ఫ్యాన్స్ ని ఎంటర్టైన్ చేయడం కోసం వాళ్ళ హ్యాపీనెస్ సాక్రిఫైస్ చేస్తారు. ఈ సిస్టమ్ లో హ్యుమానిటీ అనేదే ఉండదు. ఎండ్ ఆఫ్ ది డే కేపాప్ దూరం నుండి చాలా అందంగా ఉంటుంది. బట్ క్లోజ్ గా చూస్తే బ్లడ్, స్వెట్, టీయర్స్ తో కట్టి ఉన్న మాస్క్ లా ఉంటుంది. కానీ ఈ స్టోరీ ఇక్కడతో ఎండ్ కాదు, ఇంకా డార్క్ సైడ్ ఉంది. కేపాప్ వరల్డ్ లో ఒక వర్డ్ ఉంది, స్లేవ్ కాంట్రాక్ట్స్. ఈ వర్డ్ సింపుల్ గా కనిపించిన మీనింగ్ బ్రోటల్ గా ఉంటుంది. ఐడల్స్ లైఫ్ లిటరల్లీ కంపెనీ హ్యాండ్స్ లో ఉంటుంది. కొన్ని కాంట్రాక్ట్స్ 7 ఇయర్స్ నుంచి 10 ఇయర్స్ ఆర్ ఈవెన్ మోర్ ఉంటాయి. ఈ టైంలో ఐడల్స్ కి జీరో ఫ్రీడమ్. అన్ని కంపెనీనే డిసైడ్ చేస్తుంది ఎవరితో వర్క్ చేయాలి,
ఎవరితో ఫ్రెండ్‌షిప్ చేయాలి, ఈవెన్ వాళ్ళ హెయిర్ కట్ కూడా కంపెనీ పర్మిషన్‌తో జరుగుతుంది. ఈ సిస్టమ్‌లో ఐడల్‌కి ఒపీనియన్ అనేదే ఉండదు. జస్ట్ ఆర్డర్స్ ఫాలో చేయడం మాత్రమే వాళ్ళ పని. ఒక ట్రైనీ డెబ్యూట్ అవ్వడానికి చాలా ఇయర్స్ హార్డ్ వర్క్ చేస్తాడు. బట్ వన్స్ ఫేమ్ వచ్చాక కంట్రోల్ ఇంకా ఎక్కువ అవుతుంది. వాళ్ళకి మనీ కూడా ఫుల్‌గా కంపెనీ దగ్గర ఉంటుంది. సపోజ్ ఐడల్స్ ₹100 ఎర్న్ చేస్తే ₹80 కంపెనీ షేర్, ₹20 టీమ్ షేర్. ఐడల్‌కి సమ్ టైమ్స్ ₹1 ఆర్ ₹2 మాత్రమే వస్తాయి. ఇది 100% యాక్చువల్ ఫ్యాక్ట్. కొన్ని గ్రూప్స్ 4-5 ఇయర్స్ సక్సెస్ తర్వాత కూడా బేసిక్ సాలరీ లేకుండా వర్క్ చేస్తూ ఉంటారు. రీజన్ ట్రైనింగ్ డెప్త్. కంపెనీ చెప్తుంది నీ ట్రైనింగ్, స్టైలింగ్, ప్రమోషన్ కోసం ఇన్వెస్ట్ చేశాం. ఇప్పుడు అది రీపే చేయాలని. ఐడల్స్ అన్నీ యాక్సెప్ట్ చేస్తారు. ఎందుకంటే డ్రీమ్ రీచ్ అయ్యాక ఎస్కేప్ అవడానికి ఛాన్స్ ఉండదు. కొంతమంది ఐడల్స్ మెంటల్లీ ఎగ్జాస్ట్ అయ్యాక కంపెనీలో రిజైన్ చెయ్యాలి అనుకుంటారు. కానీ కాంట్రాక్ట్ బ్రేక్ చేస్తే లాసూట్. ఈ లాసూట్స్ ఇయర్స్ వరకు డ్రాగ్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్సోస్క్రిస్, లూహాన్ ఇలా చాలా మంది ఉన్నారు. ఈ కేసెస్ చూస్తే అర్థమవుతుంది ఈవెన్ బిగ్ స్టార్స్ కి కూడా ఫైట్ చేయడం ఈజీ కాదు అని. కంపెనీ ఇమేజ్ ని ప్రొటెక్ట్ చేయడానికి వాళ్ళ మీద ఫాల్స్ రూమర్స్ స్ప్రెడ్ చేస్తాయి. మీడియా మ్యానిపులేషన్ చేస్తాయి. రిజల్ట్ ఐడల్ పబ్లిక్ లో ఎనిమిలా కనిపిస్తాడు. ఫేమ్, ఫ్యాన్, లవ్ అన్ని డిసప్పియర్ అయిపోతాయి. కొంతమంది ఐడల్స్ ఎస్కేప్ అవడానికి ట్రై చేస్తారు. కానీ సౌత్ కొరియాలో ఎంటర్టైన్మెంట్ లా స్ట్రాంగ్ గా కంపెనీ సైడ్ లో ఉంటుంది. వాళ్ళకి ప్రూఫ్ లేకపోతే కేస్ లూజ్ అవుతారు. సో చాలా ఐడల్స్ సైలెంట్లీ సఫర్ అవుతూ ఉంటారు. కొంతమంది ఫారెన్ ఐడల్స్ లైక్ చైనీస్ ఆర్ థాయ్ కంట్రీస్ కి తిరిగి వెళ్ళిపోతారు. బికాస్ వాళ్ళ హార్ట్స్ బ్రేక్ అయిపోయాయి. ఒక టైంలో ఫేమ్ డ్రీమ్ లాగా కనిపిస్తుంది. కానీ నౌ నైట్ మేర్ లాగా ఉంటుంది. మెంటల్ బ్రేక్ డౌన్స్ ఇప్పుడు ఆల్మోస్ట్ రెగ్యులర్ న్యూసెస్ అయిపోయాయి. ఎవ్రీ షో తర్వాత డ్రెస్సింగ్ రూమ్ లో ఐడల్స్ చిన్న కార్నర్ లో కూర్చొని ఏడుస్తూ ఉంటారు. బట్ నెక్స్ట్ మినిట్ స్టేజ్ మీద స్మైల్ తో అపియర్ అవుతారు. ఈ ఫేక్ స్మైల్ సిస్టమ్ లో సక్సెస్ సింబల్ లాగా ట్రీట్ చేస్తారు. వాళ్ళ హ్యూమన్ సైడ్ ని కంప్లీట్లీ ఇగ్నోర్ చేస్తారు. ఇంకా పెయిన్ఫుల్ పాయింట్, కొంతమంది ఐడల్స్ చిన్న ఏజ్ లో డెబ్యూట్ చేస్తారు. 14-15 ఇయర్స్ లో ఫేమ్, స్ట్రిక్ట్ కంట్రోల్, మీడియా ప్రెషర్ హ్యాండిల్ చేయడం పాసిబుల్ కాదు. ఒక చిన్న కిడ్ ని మెషిన్ లాగా ట్రీట్ చేస్తారు. స్టడీస్, చైల్డ్హుడ్, ఫ్రెండ్స్ అన్ని మిస్ అవుతారు. ఫ్యూచర్ లో సోషల్ స్కిల్స్ కూడా మిస్ అవుతాయి. కేపాప్ ట్రైనింగ్ సిస్టమ్ వల్ల ఎమోషనల్ డెవలప్మెంట్ స్టాప్ అయిపోతుంది. బట్ స్లోలీ అవేర్నెస్ స్టార్ట్ అవుతుంది. ఫ్యాన్స్ మరియు ఇంటర్నేషనల్ మీడియా ఇప్పుడు క్వశ్చన్స్ అడుగుతున్నారు. వై సచ్ లాంగ్ కాంట్రాక్ట్స్ అని, వై నో మెంటల్ హెల్త్ సపోర్ట్ అని, వై నో ఫ్రీడమ్ అని. ఒక మూవ్మెంట్ స్టార్ట్ అయింది ఐడల్స్ కి బెటర్ రైట్స్ కోసం. రీసెంట్ ఇయర్స్ లో సౌత్ కొరియన్ గవర్నమెంట్ 7-year రూల్ ఇంట్రడ్యూస్ చేసింది. కంపెనీస్ కి 2 లాంగ్ కాంట్రాక్ట్స్ బ్యాన్ చేశారు. ఇది ఒక పాజిటివ్ స్టెప్. ఇంకొన్ని కంపెనీస్ ఇప్పుడు థెరపిస్ట్ సపోర్ట్, కౌన్సిలింగ్, రెస్ట్ బ్రేక్స్ ఇస్తున్నారు. అది స్లో చేంజ్ బట్ నెసెసరీ. న్యూ జనరేషన్ ఐడల్స్ కూడా వాయిస్ రైజ్ చేస్తున్నారు. వాళ్ళు ఓపెన్ గా చెప్తున్నారు మేము మనుషులమే అని. ఈ స్టేట్మెంట్ సింపుల్ గా కనిపించినా కేపాప్ ఇండస్ట్రీలో ఇది రెవల్యూషనరీ లైన్. కేపాప్ స్లోలీ ఎవాల్వింగ్ ఫ్రమ్ స్లేవరీ టు సెల్ఫ్ ఎక్స్ప్రెషన్. కానీ ఓల్డ్ టాక్సిక్ సిస్టమ్ స్టిల్ ఉన్నాయి. మనీ అండ్ ఫేమ్ డామినేట్ చేస్తున్నాయి. రియల్ చేంజ్ ఎప్పుడు వస్తుంది? వెన్ ఫ్యాన్స్ సపోర్ట్ హెల్తీ సిస్టమ్ ఇన్స్టెడ్ ఆఫ్ పర్ఫెక్షన్ ప్రెషర్. ఒకవేళ ఫ్యాన్స్ ఫ్లాస్ ని యాక్సెప్ట్ చేస్తే ఐడల్స్ కి రిలీఫ్ వస్తుంది. ట్రూ ఫ్యాన్ అంటే ఐడల్ హ్యాపీనెస్ ని రెస్పెక్ట్ చేయడం, కంట్రోల్ చేయడం కాదు. ఈ అండర్స్టాండింగ్ స్ప్రెడ్ అయితే ఫ్యూచర్ లో కేపాప్ బాగుంటుంది. ఒక హోప్ ఉంది. ఫ్యూచర్ లో ఈ ఇండస్ట్రీలో ఐడల్స్ కి ఫ్రీడమ్, రెస్పెక్ట్ అండ్ హ్యాపీనెస్ ఈక్వల్ గా దొరుకుతాయని. వాళ్ళకి రియల్ స్మైల్ వచ్చిన డే అదే కేపాప్స్ ట్రూ సక్సెస్ డే. ఈ వీడియోని కేపాప్ ఫ్యాన్స్ కి షేర్ చేయండి. అండ్ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేసి కమెంట్ లో మీ ఒపీనియన్ షేర్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.